భక్తులు వందలాదిగా తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. వాళ్ళంతా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల నుంచి సోమశిల ఘాట్ వద్దకు పుష్కరాలకు వస్తున్నారు. సోమశిల ఘాట్ నల్లమల అందాలు అన్నీ ఇక్కడ సంతరించుకున్న విధంగా ఉంటుంది. సోమశిల చూస్తూనే చుట్టూ పచ్చదనం, కొండ కోనల మధ్య ఉన్న కృష్ణా నదిలో స్నానం చేయడం ఒక అదృష్టంగా భావిస్తారు. చాలామంది ఇక్కడ వచ్చేందుకు ఇక్కడ సోమశిల పుష్కర ఘాట్కు తరలి వస్తున్నారు. చాలా మంది భక్తులు చేరుకున్నారు. కందు చేసే వస్తున్నారు. సోమశిల మొత్తం పుష్కర భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలని చూడొచ్చు. మరోవైపు కృష్ణానదికి పైనుంచి భారీగా వరద ఉధృతి ఉండడంతో ఇక్కడ పుష్కర ఘాట్ల వద్ద పూర్తిగా పుష్కర ఘాట్లను తాకుతున్న విధంగా కృష్ణానది ప్రవహిస్తోంది. నిత్యం జూరాల ప్రాజెక్టు నుంచి సుమారు 2,50,000 క్యూసెక్కుల దిగువనకు వదులుతుండటంతో పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానం చేస్తున్నారు. పలువురు భక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు పుష్కర స్నానం చేసండి? గత సంవత్సరం గత పుష్కరాలకు ఇక్కడికి వెళ్ళి ఎట్లున్న ఏర్పాట్లు చాలా బాగుంది. వనపర్తి నుంచి వచ్చామండి. గత పుష్కరాలకు బీచ్పల్లికి వెళ్ళండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. సరే, అక్కడికి ఇప్పటికి చాలా మంచిగా ఉన్నాయండి. ఏర్పాట్ల విషయంలో చాలా బాగా చేశారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. మరోవైపు పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్యన పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శానిటేషన్ విషయంలోనూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు తప్పనిసరిగా సబ్బులు, షాంపూలు వాడొద్దని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు మైక్ సెట్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. టెంకాయలు కూడా పుష్కర ఘాట్ల వద్ద టెంకాయలు కొట్టొద్దని, దేవాలయాల వద్ద మాత్రమే టెంకాయల్ని వాళ్ళు కొట్టాలని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ పలువురు భక్తులు మాత్రం ఆ టెంకాయల్ని ఇక్కడ పుష్కర ఘాట్ల వద్ద కొడుతుండడం వల్ల మిగతా భక్తులకు స్నానం ఆచరించేందుకు వచ్చే మిగతా భక్తులకు కాస్త ఇబ్బంది అవుతోంది. ఆ టెంకాయ చిప్పలు కాళ్ళకు తగిలి కోసుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ వాళ్ళు కొందరు మాత్రం అధికారుల చెప్తున్న వాటిని వదిలేసి వాళ్ళు కొడుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సింది. మరోవైపు సోమశిలలో ఈరోజు ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల తాగునీటికి కాస్త ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దాంతో తాగునీటి సమస్య కాస్తైనా సేదతీరే అవకాశం ఉందని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. సోమశిలకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. సోమశిల ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి రమణీయతను చూసేందుకు ఇటువైపుగా భక్తులు ఎక్కువగా వస్తున్నారు చెప్పొచ్చు. లలితా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూజలు చేసేందుకు కూడా చాలామంది భక్తులు సోమశిల చేరుకుంటున్నారు. క్రమేపీ ఆ సోమశిలలో భక్తుల సందడి పెరుగుతోంది అని చెప్పొచ్చు. మరోవైపు సోమశిలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు మనం చూడవచ్చు. ఘాట్లు కూడా విశాలమైన ఘాట్లు ఏర్పాటు చేశారు. దాంతో భక్తులు స్నానం చేసేందుకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చూశారు.